బళ్ళారి బగ్గుమంది 2 దశాబ్దాల రాజకీయ కక్షలు మళ్లీ పడగ విప్పాయి. తుపాకీ తూటాలు, రాళ్ల దాడులతో బళ్ళారి నడి రోడ్డు రణరంగాన్ని తలపిస్తోంది. కర్నూలు సరిహద్దులోని బళ్ళారిలో ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గాల మధ్య వైరం ఇప్పుడు గన్ ఫైర్ వరకు వెళ్లింది. వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారి ఏకంగా ఒక ప్రాణాన్ని బలికొంది. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ముందు కాంగ్రెస్ ఫ్లెక్సీల గొడవ రాళ్ల దాడికి దారితీసింది. ఆ వెంటనే తుపాకులు గర్జించాయి. ఈ కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమై బళ్ళారి అంతటా 144 సెక్షన్ విధించారు. తన ఇంటిపై, తన కుటుంబంపై ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గీయులే దాడి చేశారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపిస్తుంటే, పోలీసులు మాత్రం గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సోదరుడు సోమశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములుపైనే హత్య కేసు నమోదు చేశారు. మాపై దాడి జరిగితే మాపైనే కేసులు పెడతారా అంటూ గాలి వర్గం బగ్గుమంటోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముగిసిన వెంటనే జరిగిన ఈ రక్తపాతం పొలిటికల్ వార్ ను ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి. మరిన్ని బ్రేకింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.